యాకోబు పత్రిక 4 అధ్యాయము 15 వచనం. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. దేవునికి స్తోత్రము. అయితే ఇక్కడ దేవుని చిత్తమైతే ఇది చేద్దాము, దేవుని చిత్తమైతే అది చేద్దాము అనుకుని క్రైస్తవులు జీవించాలని రాయబడి ఉంది. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రతి హృదయము అంగీకరింపబడాలి. ఎందుకంటే దేవుని చిత్తమైతే నేను ఇలా చేస్తాను, దేవుని చిత్తమైతే నేను అలా చేస్తాను అనే మాట, ఆ భావాన్ని గ్రహించి మనము అట్టి రీతిలోనే బ్రతకాలని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడిన మాటకి ప్రతి మాటకి కూడా ఒక అర్థం ఉంటుంది, ప్లస్ దాని వెనకాల చాలా గూఢమైన సంగతులు ఉంటాయి. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది మనకి క్షేమాన్ని కలిగించేది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ దేవుని చిత్తమైతే మనం ఇలా చేద్దాము, దేవుని చిత్తమైతే మనం అలా చేద్దాము అన్న భావంతో మీరు జీవించినట్లయితే మీరు క్షేమంగా ఉంటారు అనేది తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రికి తన పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన పిల్లల కొరకు ఆయన ఒక క్రమాన్ని నేర్పించి ఆయన పిల్లలందరూ కూడా క్షేమాభివృద్ధి ఉండాలి. అది ఆయనకి ఇష్టము సంతోషం. మనల్ని సంతోషంగా ఉంచుతూ ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే యాకోబు పత్రిక 4 అధ్యాయం 7 వచనంలోను, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రము. బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. మనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మనము దేవుని చిత్తమైతే ఇలా చేద్దామని అనుకుని జీవించకపోతే అపవాది మనల్ని ఆవరించి నడిపిస్తుందంట. అపవాది మనల్ని ఏం చేస్తుందండి? మనల్ని, మన కుటుంబాన్ని ఆవరించేసి ఉందంట. ఆ అపవాది ఏ రూపంలోనూ మన హృదయంలో ఉన్న మన క్రియలటువంటి అహంకారము, అబద్ధ గుణము, ఈ లోకంతో స్నేహం, దేవునితో వైరమని రాయబడింది కూడా యాకోబు పత్రికలోనే. అయితే ఈ లోకంలోనూ దేవుని చిత్తము ఎరుగక, దేవుని చిత్తములో నిలవక, దేవుని చిత్తాన్ని ఎంబడించక ఉన్న కుటుంబాల్ని సాతాను ఆవరించి ఉందని రాయబడి ఉంది ఇక్కడ. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. దేవుని బిడ్డలుగా బెరాకపేట నుంచి మనం విడిపింపడుతున్న ప్రతి సమస్య కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, మరి ఈరోజు మన ఇంట్లోనూ సాతాను అలాగ తిష్టేసి కూర్చునే అవకాశాలు మనం కలిగించున్నామా? లేదనే చెప్తాను. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. దేవుని యొక్క క్షేమము, దేవుని చిత్తము, దేవుని యొక్క మార్గము ఏదైందో దాన్ని వెతికిన వారు ఆశీర్వదింపబడతారు ఆటోమేటిక్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదాన్ని కొనుక్కుని అక్కర్లొద్దు. ఆశీర్వాదం కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. నీలో దేవుని చిత్తం లేక, దేవుని మాట లేక, దేవుని నిబంధన లేక, దేవుని అనుసరించలేక నువ్వు ఆశీర్వాదం కోసం ఎంతసేపు చూసినా ఎండిన నక్కలాగా అయిపోతాం తప్ప, అస్థిమందిరం అయిపోతాం తప్ప మనకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రావాలన్నా, దీవుని రావాలన్నా అది ఆటోమేటిక్గా రావాలి. అందుకని అంటాను, ఆశీర్వాదం మనకంటే ముందు ఎక్కడ కూర్చోవాలి? వెళ్ళి మన ఇంటి దగ్గర కూర్చోవాలి. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఎందుకని? మనము ఆయన చిత్తములో ఉన్నట్లయితే. లేకపోతే ఆయన చిత్తములో లేకపోతే ఏం ఆవరించి ఉంటుందంట? సాతాను ఆ కుటుంబాన్ని ఆవరించి ఉందంట. బాగా గమనించాలి ప్రియమైన వారు. అది చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 3 అధ్యాయము 12 వరకును. ఏలీ యొక్క ఇంటి వారిని గురించి తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఒకసారి ఆలోచించండి ప్రియమైన వారు. ఏలీ ఆయన సేవకుడు ఇంట్లోనే ఎలా ఉందంట? సాతాను ఆవరించి ఉందంట. ఏముందండి? సాతాను ఆవరించి ఉంది. ఆవరించిన సాతాన్ని ఆ సేవకుడైన ఏలీ గమనించలేకపోతున్నాడు. ఎందుకు గమనించలేకపోతున్నాడు అనంటే ఈ లోక మర్యాదలు పాటిస్తున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్న ప్రేమను పాటిస్తున్నాడు. ప్రేమ 2 రకాలు కదండి. దేవుని ప్రేమ, లోక ప్రేమ. ప్రతిదీ 2 రకాలే. జ్ఞానము, లోక జ్ఞానము, దైవ జ్ఞానం. తెలివైన వాడు అని మాట్లాడతాం, అది లోకానికి. తెలివైనడు ఎలాగైనా బతికేతాడంటే అబద్ధాలు ఆడి మోసం చేసి బతికోని కూడా తెలివైనడు రా, ఎలాగైనా ఉండకుండా బొట్టలేడు బతికేతాడు అండి. ఎలాగా? బొట్టలో పెట్టి బతికిది కూడా తెలివైంది అంటారు మనోళ్ళు కదండి. బొట్టలో పెట్టడం అంటే మోసం కదండి. వీడు బిందిరి చేసి అందరి బిందిరి చేసి బతికేస్తాడు వీడు అని అంటే మోసం. అలాగా లోకంలోనూ దేవునితో ఉన్న తెలివికిని, లోకంలో ఉన్న తెలివికిని డిఫరెంట్ ఉంటుంది. ప్రతి భావం మారుతూ ఉంటుంది ప్రియమైన వాళ్ళు. దేవతి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? ఏలీ తన కుమారుల్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఏలీ ఆ కుమారుల మీద పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు. బాగా గారం పెట్టాడు. వారు ఏం చెప్తే దానికే తల ఊపాడు. ఏం చేస్తే మారతారని ఆలోచించడం మానేశాడు. పిల్లలు మారాలన్నా, పిల్లలు ఆ భవిష్యత్తు బాగుండాలన్నా, ఆ పిల్లలు దేవుని వైపు తిరగాలన్నా నేనేం చేయాలన్న విషయాన్ని మర్చిపోయాడు ఏలీ. వాళ్ళకి గద్దించినట్టుగా మాట్లాడుతున్నాడు. ఏమని? అవునా, చాలామంది తల్లులు ఎలా అంటారు పిల్లల్ని? తెగ తిట్టేసానండి అని అంటది. అన్ని ఒక్క మాట కదండి, అన్నీ తిట్టేసానండి అంటది.
మరి నాకు రిజల్ట్ ఏం రాలేదేంటి అనుకుంటాను నేను. ఆవిడ మనసు ఎలాగుంది? తిట్టాను అని ఉంది. నేను ఎన్నో మాట్లాడినానండి, చాలా మాట్లాడినాను. ఎందుకు ఈ బతుకు కుక్క బతుకుతుంది, రెండు బతుకుతాడు ఇలా అన్నా, అలాగ అన్నాను. రిజల్ట్ ఏది? అది నాకు కావాలి. ఈ మాట అర్థమైన వాళ్ళు చెప్పలు కూడా దేవుని మహింపరు. రిజల్ట్ ఉండాలా? ఏదైనా మాట గద్దించమంటే గద్దించి లోపడుతున్నారా? లోపడట్లేదా? లోపడకపోతే ఏం చేయాలి? పార్కులోను ఏనుగుని తయారు చేస్తారు గడ్డితో, కాదు తెలుసండి, మొక్కలతో. ఆ ఏనుగు తయారు చేస్తే అది వారానికి ఒకసారి ఒక మొక్కలాగా ఏది దిగుతుంది, ఒక మొక్కలాగా దిగుతుంది కదా. ఇతను ఏం చేస్తాడంటే ఇంత కత్తిరెట్టుకెళ్ళి ఎదిగిందల్లా కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళలో మీకు ఇష్టం లేని, దేవునికి ఇష్టం లేని ఏదైనా పెరిగిందా? పెద్దలు ఎదిరించడం కానీ పెద్దల మాట వినకపోవడం జరుగుతుందా? వారిని మనం మార్చుకోవడానికి, వారిలో ఉన్నది మనం తగ్గించడానికి ప్రార్థనాపూర్వకంగా వారి తోకలు కట్ చేస్తూ ఎక్కడ నొక్కితే ఆడ ఆగుతాడో, ఎక్కడ నొక్కితే ఆమె ఆగుతుందో వాటిని శిక్షించడానికి మనం సిద్ధంగా ఉండాలి. మాట వినకపోతే బెత్తంతో కూడా మార్చమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన ఏలీ ఏం చేశాడంటే వారిని గద్దించినట్టుగా మాట్లాడాడు తప్ప ఏలీ దగ్గర ఏమి రాలేదు, రిజల్ట్ రాలేదు, పిల్లల్లో మార్పు రాలేదు. దావతి దేవుడు ఏం చెప్పాడు? ఏలీ సేవకుడే కదా, తన బిడ్డలు మార్చుకుంటాడేమో అని చూశాడు. దేవుని చిత్తం వైపు నడిపిస్తాడేమో చూశాడు. దేవుని చిత్తము, ఆయన కూడా సేవకుడే. ఆయన కూడా ఒకసారి ఏమంటున్నాడో తెలుసండి, మాటలను ఈ విషయం విన్న తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసండి, యెహోవా ఏది అనుకూలమో అది చేస్తాడంట. అంతేగాని యెహోవా దృష్టిని కూడా మళ్లించగల శక్తి గల ప్రార్థన మనలో ఉంది అన్న విషయాన్ని మర్చాడు ఏలీ. దేవుడు ఏది తలంచినా సరే దాన్ని మన కొరకు, నీ కొరకు, మన కొరకు, మనందరి కొరకు కూడా శాసనాలు మార్చిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శాసనాలు మార్చాడు. నన్ను చూస్తే మీరు కాలిపోతారు, నేనున్న ప్రాంతాన్ని ముట్టుకుంటే మీరు అగ్నితో కాలిపోతారు, మసి బూడిదైపోతారన్న చెప్పిన యెహోవా క్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి మన అందరి మధ్య నివసించాడు. శాసనాలు మార్చాడు మన కొరకు. శాసనాలు మార్చిన దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టలేవు, నువ్వెందుకు గోజాడలేవు, నువ్వెందుకు నువ్వు అనుకున్న రీతిలోకి నీ పిల్లలు వచ్చేలాగా ఎందుకు చేయలేవు, ఎందుకు నువ్వు ఆ ప్రయాసపడతలేదు అంటే నీలో ఈ లోక ప్రేమ ఉంది, ఈ లోక పిచ్చి ఉంది. ఆ పిచ్చి ఏం చేస్తుందండి? మా అమ్మగారు నన్ను ఏమనివారండి, మందు తాగడానికంటే నువ్వు బయట తాగొద్దు, ఇంటికి తెచ్చుకో, అవసరం ఆమ్లెట్ వేస్తానండి మా అమ్మ. మా ఆవిడ అనేది ఇంటికి తెచ్చుకోవద్దు, ఎంత తాగినా బయట తాగను కానీ ఇంటికి తెచ్చుకోవద్దు, పిల్లలు పాడైపోతారు అనేది. ఏది కరెక్టా? అదేంటది? కొట్టినా తిట్టినా భరిందాంలే కానీ ఈయన తోక కట్ చేయాలి అంటే వెచ్చలు కూడా అయిపోతాడు తెచ్చుకుంటే ఇంటికి. ఏంటి? ఎందుకంటే మనం మార్చుకోవాలి. పిల్లల పద్ధతులైన, భర్త పద్ధతులైన ఏదైనా సరే దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఏలీ అంతలా మాట్లాడాడు, నాకు చాలా బాధ అనిపించింది. ఏమన్నాడు అక్కడ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, యెహోవాకి ఏదో అనుకూలం అలా చేస్తున్నాడు. ఇజికే అలాగ అనుకోలేదు. నీకు ఏదో అనుకూలమైతే నాకు కుదరదు, నాకు ఇది అనుకూలంగా ఉంది చేసి పెట్టి అన్నాడు. చెప్పలు కూడా దీని మైంపరచండి. మనకి హక్కు ఇచ్చాడు, మనకి రక్త సంబంధం అని ఒక బంధం ఇచ్చాడు అండి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నామంటే ఏ బంధంలో కూర్చున్నా? యేసు బంధం, యేసు రక్త సంబంధం. ఏ కులమో, ఏ జాతో, ఏ మతమో మనకు తెలియదు. మనము దేవుణ్ణి అనుసరించి, క్రీస్తుని అనుసరించి బాప్తీసాలు పొంది మనము ఏ రక్తంలో కూర్చున్నాం? ఏ సంబంధిగా కూర్చున్నాం? యేసు రక్త సంబంధిగా కూర్చున్నాం. రక్త సంబంధికి ఎప్పుడు కూడా వాటా ఉంటుంది, బాగా గుర్తించాలి. రక్త సంబంధికి ఎప్పుడు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ఉన్నవాడు ఎప్పుడు వచ్చినా సరే ఆ వాటాకు అర్హుడు. ఆ అర్హత ఉంది దేవుని దగ్గర మనం పొందడానికి. ఎటువంటి బిడ్డలైనా సరే, మూర్ఖులైనా, మూర్ఖత్వంతో ఉన్నా సరే, నీ పిచ్చి ప్రేమను విడిచిపెట్టి నువ్వు వెంబడింతే దేవుణ్ణి నీ కాలు దగ్గరకు వచ్చి పడేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏలీ గమనించలేదు ప్రియమైన వారలారా, యాకోబు పత్రికలో చెప్పిన మాట నెరవేరింది ఏలీలో. ఎలాగంట? సాతానా కుటుంబాన్ని ఆవరించి ఉంది. ఇంకా మాటలు చెప్తే తన కుమారులు ఇద్దరూ చనిపోయారంట. దేవుని చిత్తానికి లోబడినవాడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 1-4. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాటను అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడును, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేను ఎవని యొద్దనైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకుంటున్నా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలనిత్తునెను. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము చేయగలిగిన వారి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం.
సమూయేలు చిన్నతనం నుంచి దేవుని చిత్తంలో చిత్తం ప్రభు అన్నాడంట. ఏమన్నాడు ఆయన? సమూయేలు అని పిలగానే చిత్తం ప్రభు అంటే అలా చేస్తానని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి. చిత్తము అని అంటే చెప్పండి, చెప్పండి నేను వింటాను, నేను అనుసరిస్తాను. అదే అనుసరించాడంట. దేవుడిస్తే తిందాం, దేవుడు ఇవ్వకపోతే పస్తుందాం అనుకున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సమూయేలు దేవుడిస్తే తిందాము లేకపోతే పస్తుందాం అన్న పరిస్థితుల్లో ఎదిగినవాడు ఈ యొక్క సమూయేలు. ఈ సమూయేలు అంటున్నాడు, ప్రజలందరూ ఎదురుగుండా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఎప్పుడైనా నేను ఆశించానా? ఎప్పుడైనా మిమ్మల్ని నేను పలానాది కోరుకున్నానా? ఇది కావాలి అని నేను కోరుకున్నానా? ఇది ఇవ్వమని నేను చెప్పానా? ఇది అడిగానా మిమ్మల్ని ఏదన్నాని? మీరు మీ మధ్యన ఉన్నారు, నా కుమారులు కూడా మీ మధ్యన ఉన్నారు, మీరే న్యాయంగా చెప్పండి. నేను ఎప్పుడన్నా ఏదన్నా ఆశించి ఈ సేవ చేశానా అని అడిగాడంట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఆ దమ్ము, ఆ ధైర్యము, ఆ సాహసం ఎవరు చేయగలరండి? ఎవరు చేయగలరండి? దేవుని చిత్తములో ఉండగలిగిన వారే చేయగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తము ఏమైతే ఉందో దానికి తల వంచిన వారే చేయగలుగుతారు ఈ పని. దేవుని చిత్తము ఏది జరిగితే దానికి నేను సిద్ధం. దేవుడు ఏమైతే చేయాలనుకున్నాడో అదే చేయగోరతాడని భక్తి పరవశంలో మునిగిన వాడే దేవుని చిత్తాన్ని పొందగలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తము అనే మాటలను ఏముందంటే భక్తి పరవశంలో మనం ములగాల. మన భక్తితో మనం చెయ్యాలి, ఆయన ఇవ్వాల్సింది ఆయన ఇస్తాడు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యాలి, చేయగోరింది ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భక్తి చెయ్యాలి, భక్తి చేశాడు ఆయన. భక్తి అనేది దేవునితో ఇమిడి ఉండాలి, దేవునితో ఏకమై ఉండాలి, దేవునికి ఇష్టమై ఉండాలి. అటువంటి భక్తి పరవశంలో మనం మునిగి ఉన్నప్పుడు దేవుని చిత్తం నీలో జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం జరుగుతున్నప్పుడు ఇందాక బెరకపేటూరు నుంచి సిస్టర్స్ పాడిన పాటలో ఏముందంట? ఆయన నీకు కావలి కాస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు నీకు ప్రమాదం అనేది ముంచుకురాదు. సాతాను నీ ఇంట్లోంచి ఏమవుతుందంట? పారిపోద్దండి. దేవునికి స్తోత్రం చెప్పండి. సాతాను పట్టినోడు కూడా పారిపోతారు అవసరం అయితే. సమూయేలు ఇంట్లో అదే జరిగింది. సమూయేలు కుర్రోళ్ళు కూడా బాగోలేదంట. ఇక్కడ బాగా ఆలోచించాలి. మరి ఈయన కుర్రోళ్ళు కూడా పాడైపోయారు కదా, ఈయన కుమారులు కూడా పాడైపోయారు కదా అని అంటే కుమారుల్ని వెనకేసుకు రాని తండ్రి సమూయేలు. చెప్పలు కూడా మహిమపరచండి. లోక పిచ్చి ఆయనకి లేదు, లోక మర్యాద ఆయనకి లేదు, లోక పద్ధతులు ఆయనకి లేదు. దేవుని చిత్తం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. పిల్లల కోసం ప్రాధేయపడి ప్రార్థన చేశాడు. దేవుని చిత్తం ఏదుంటే అదే జరగాలి ప్రభు అని భక్తిని విడవకుండా భక్తి పరవశంలో మునిగి బిడ్డల్ని కూడా అధిపతులు చేసి న్యాయాధిపతులుగా ఎన్నుకుని ప్రజలకి న్యాయాధిపతులు చేసి కూడానే తిప్పుకున్నాడంట. అయినప్పటికీ ఇస్కరియోతు యూదా వలె లంచగొండలు అయిపోయారంటే వీళ్ళందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ ఏమైపోయారండి? వీళ్ళందరూ కూడా లంచగొండలు అయిపోయారండి. కుమారులు ఇద్దరు కూడా. అక్కడ పెద్దలందరూ కూడా వచ్చి నీ కుమారులు ఇలా చేస్తున్నారని చెప్తే, అయితే కుమారులను న్యాయాధిపతులుగా తీసేస్తాను, తోకలు కట్ చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుమారులను ఏం చేశాడండి? ఈ పదవులకి మీరు అర్హులు కాదు, ఇది దేవుడిచ్చిన పదవులే, దేవుడిచ్చిన పనిని దేవుని చిత్తార్థంగా మనం చెయ్యాలి తప్ప, దేవుని చిత్తం ఏదో గ్రహించి చెయ్యాలి తప్ప, దేవుని చిత్తం కొరకు ఏగి ఉండి చూడాలి తప్ప మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి వీలు లేదు. వాళ్ళు ఇస్తున్నారు కదని తీసేసుకోవడం కాదు, దేవునికి పేరు మీద డబ్బులు వసూలు చేసి తినేయడం కాదు. అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేయించున్నాం అని చెప్పి దేవుని పేరు మీద అస్తమాటు కానుకల రూపంలోను, దాంతుల రూపంలోను, ఇంద్రుల రూపంలోను లాగేస్తున్నారంట. వీళ్ళు తీసేసుకుంటున్నారంట. తీర్పు చెప్పేటప్పుడు లంచాలు తీసేసుకుంటున్నారంట. ఇంత అన్యాయం చేస్తున్నారంట పిల్లలు. ఆ వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఎంకరేజ్ చేయనన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కుమారులు ఇద్దరు కూడా మీ మధ్యన ఉన్నారు. ఆ కుమారులు పదవులు తీసివేస్తున్నాను, మీకు ఒక రాజుని నియమించడానికి దేవుని దగ్గరికి వెళ్తున్నాను అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంట్లో పదవులు తీసేసే అంత గొప్పతనము ఆ సమూయేలుకు ఉంది. తోకలు కట్ చేశాడు. పిల్లల్ని ఆ దుర్మార్గత నుంచి ఇడిపించి దేవుడు ఒక్కడే ఇడిపించగలడు. నేనైతే ఆ దుర్మార్గత కలిగిన ఈ పిల్లలు దేవుని మధ్యన దేవుని రాజ్యాన్ని, దేవుని పిల్లల్ని ఏలడానికి సమర్థులు కాదని తీసేశారు వాళ్ళ పదవులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి త్యాగం ఉండాలి. పేగు బంధాన్ని ఎడవలేక బిడ్డలు తప్పు చేసినా సరే, ఇంకా చాలామంది కూడా ఇంకా వెనకేసుకెళ్తున్నారు పిల్లల్ని. తప్పు చేసినా సరే వీళ్ళలో ఏం లేదు, జతలతో పాడైపోయాడు. ప్రతి ఒక్కరి ఇదే పని, జతలతో పాడైపోయాడు. వీడికి రావమ్మా మాటలు, వాడి నేర్పితే వచ్చింది. ఏదన్నా ఎక్కడికి వెళ్ళాడు, ఆ వీధిలోకి వెళ్ళిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతూ మొదలెట్టాడు. అంతకుముందు ఈ మాటలు రావు. ఇది నేర్చుకోవడానికి వెళ్తుంటే మనం చెప్తాం కదా. వీడికి ఆ మాటలు బాగా అలవాటు అవుతాయి. ఇంట్లో బోలని సార్లు మాట్లాడుతున్నారు, అయ్యేందుకు అలవాటు అవ్వట్లేదు. మనం రోజు ఎన్ని మాటలు మాట్లాడతాం? ఆ మాటలు అలవాటు అవుతున్నాయా?
మంటలోనే పడుకుంటున్నాడు, మంటలోనే తింటున్నాడు, మన ఇంట్లోనే ఉంటున్నాడు, అమ్మ అమ్మ అని తిరుగుతున్నాడు, నాన్న అని తిరుగుతున్నాడు, అన్నయ్య అన్నయ్య అని తిరుగుతున్నాడు. అన్నీ మనతో ఉంటున్నాడు. మన అలవాట్లు ఎందుకు రావట్లేదు? బయటికి వెళ్ళిన గంటలోనే ఆడిది 2 గంటలు 3 గంటలు అవి ఎందుకు వచ్చేతనే? వాళ్ళతో పాడైపోతే నిన్ను చూసి పాడైపోతున్నాడేమో, నీ అబద్ధాలు చూసి ఆడు అబద్ధాలు నేర్చుకుంటున్నాడేమో. ఇవన్నీ ఎవరు నేర్పుతున్నారు? మనం నేర్పి అవతల పేటలోకి వెళ్ళి పాడైపోయాడు మావాడు, అవతల వీధిలోకి వెళ్ళి పాడైపోయాడు అంటాం. మన ఇంట్లోనే పాడైపోయాడు మనోడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఏలి పిల్లలు తన ఇంట్లోనే పాడైపోయారు. సొమ్యేలి పిల్లలు పాడైన ఆ పులుసుని పిండిని సొమ్యేలు ఏం చేశాడు? తీసి పారేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తములో నిలబడిన వారు, దేవుని చిత్తంలో నడిచిన వారు, దేవుని చిత్తాన్ని అనుసరించడానికి ప్రయత్నించిన వారు, ఆ ప్రయత్నములను విఫలమైనప్పటికీ కూడా దాన్ని సహించి మళ్ళీ ప్రయత్నించిన వారే తప్ప దేవుని విడిచిపెట్టిన వారు కారు వీరు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవుని చిత్తమని ఎరిగి దాంట్లో విఫలమయ్యారు బిడ్డల కొరకు, అయినా దేవుని చిత్తాన్ని విడిచిపెట్టలేదు సమూయేలు. పరలోక రాజ్యం చేరాడు సమూయేలు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా ప్రియమైన వాళ్ళారా? తన కుమారులు చేసిన ఆ తప్పిదములను వెనకేసుకు రాలేదు. నీ చిత్తమైతే వాళ్ళని మార్చు తప్ప నేను వారిలోకి వెళ్ళను, నేను మాత్రం నీ చిత్తానికి ఉంటాను. అంతేగాని కుమారులు ఓడిపోయారు కదా, కుమారులు చెదిరిపోయారు కదా, కుమారులు నా మాట లేదు కదా, కుమారులు ఈ మాట లేదు కదా అని దేవుని చిత్తానికి లోబడకుండా ఉండలేదు. అది దేవుని చిత్తంలో కూడా శ్రమను సహించగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్న పేగు త్యాగాన్ని చేయగలిగాడు దేవుని చిత్తంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ప్రాణాన్ని త్యాగం చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాదా ప్రియమైన వాళ్ళరా? ఏం చేశాడండి? ప్రాణానికి ఎలాగ త్యాగం చేయగలిగాడు యేసుప్రభు? తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రాణాన్ని. యేసుప్రభు ఒక చోట ఎలాగ ప్రార్థన చేశాడండి? యేసుప్రభు ఒక చోట ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నీ చిత్తం కాకపోతే దాన్ని నేను అనుభవిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం అని చెప్పండి. అంటే ఈ శ్రమ నుంచి, ఈ మరణం నుంచి నీ చిత్తమైతే తప్పించు అంటే తప్పించగల దేవుడు, దానికి వేరే పరిష్కారం చేయగల దేవుడు. అయినప్పటికీ కూడా తప్పించు, లేకపోయినా నేను చేస్తాను. అది దేవుని చిత్తంలో ఉండవలసిన వారు, ఉండదగిన మనసు, ఉండదగిన భక్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతేగాని దేవుని శక్తి ఎలా ఉందో నాకు చూపించండి అంటే, దేవుని చిత్తం ఎలా ఉంటుందో మాకు చూపించండి అంటే కాదు. దేవుని చిత్తంలో ఉండవలసిన వారు ఎలా ఉండాలంటే, ఏది జరిగినా మేము దానికి విధేయులము, దానికి తల వంచుతాము, దాన్ని అనుసరిస్తాము. అది కష్టమైన, నష్టమైన, వేదనైన, సమస్య అయినా, అది త్యాగం చేయవలసి వచ్చినా మా బిడ్డలతో సహా మేము త్యాగం చేయగలుగుతామన్న వారే దేవుని చిత్తానికి లోబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం అనేది మనకు బాధ వచ్చినప్పటికీ అది మనమే పొరపాటు చేసామేమో, దేవుడు మనకేం చేయలేదు అనుకుంటామేమో, కానీ అది శ్రమ వచ్చిన తర్వాత, శ్రమని భరించి, శ్రమ నుంచి ఫలితం పొందిన తర్వాత యోసేపు దేవత దేవుని కోసం సాక్ష్యం చెప్తున్నాడు. మనకు జరిగిన కీడు మంచిది, తర్వాత మేలు జరిగిందని చెప్పాడు. దేవునికి స్తోత్రము. యోసేపు సాక్ష్యం ఇచ్చాడు. కీడు జరిగినప్పుడు బాధపడ్డారు అన్నదమ్ములు, కీడు జరిగినప్పుడు అందరూ బాధపడ్డారు. మేలు జరిగిన సమయాన్న దేవుడు చేసి గుర్తించారు. అప్పుడు బాధపడ్డామేమో కానీ దేవుని చిత్తం ఇలా ఉండటం వలన మనందరము బ్రతుకం ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తంలో జీవించిన ప్రతి కుటుంబానికి కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, సమస్య వచ్చినా నువ్వు దేవుని కావలిలో ఉన్న కుమార్తెవు, కుమారుడు అన్న సంగతిని మర్చిపోకు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను అపవాదిని ఏమీ చేయలేదు. ఏబును అపవాది ఏమీ చేయలేదు. ఎంతో కష్టం పెట్టింది కానీ అపవాది పారిపోయే పరిస్థితి వచ్చిందే తప్ప ఏబు పడిపోయే పరిస్థితి రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది దేవుని చిత్తంలో ఇమిడిపోయిన కుటుంబాలు అవి. దేవుని చిత్తంలో ఉండాలి మనం. దేవుని చిత్తంలో ఉంటే కనుక నీకు, నీ కుటుంబానికి కూడా ఇవాళ, రేపు, ఎల్లుండ, ఎప్పుడైనా సరే దేవుడు నీకు తోడే ఉంటాడు. నీ మీద సాతానికి అధికారం లేదు. ప్రియమైన దేవునికి స్తోత్రము. సాతాను పారిపోద్దంట, నిన్ను విడిచి పారిపోద్దంట. ఇప్పుడు దేవునికి లోబడిన జనము మనం ఏం చేసిన వాక్యాన్ని చూసుకోవాలి. ఈ వాక్యానికి తగిన జీవితం జీవించున్నామా లేదని చూసుకోవాలి. నేను అందుకనే చెప్తుంటాను, ప్రతిదీ కూడా నాకు ఎవరైనా చెప్పినా సరే, నేను ఏదైనా చేసినా సరే, నేను ఏదన్నా ఉపవాసం ఉండి ఏదన్నా జయించాలని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలన్నా సరే అది వాక్యానుసారంగా ఉందా లేదని చూసుకుంటాను. వాక్యానుసారంగా లేకపోతే నేను అందులో దిగను. ఎందుకంటే నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. జీసస్ నెవర్ ఫెయిల్డ్. మనం ఫెయిల్ అవ్వకూడదు, పాస్ అవ్వాలి ప్రతి దాంట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఓడిపోలేదండి. మనం ఎప్పుడు ఓడిపోకూడదు. మనం ఎందుకు ఓడిపోతున్నామంటే, మనము కాని దాన్ని కూడా దేవుని మీద ఎట్టేస్తూ ఉంటాం. బైబిల్లో లేని దాన్ని కూడా తీసుకొచ్చి ఇందులో ఎట్టేస్తూ ఉంటాం. ఎందుకు చేయడు? సమస్తము సాధ్యమైన మహా గొప్ప దేవుడు అని సాగదీస్తాం. ఆయన చేయడానికి సిద్ధమే, నువ్వు చేయడానికి సిద్ధమా? నువ్వు ఉంటావు అలాగా? నన్ను చూచువాడా, నన్ను కాచువాడా అంటే ఆయన ఎప్పుడు ఆయన చూస్తాడంట. పిల్లలు చూడండి, మనం పడుకున్నా సరే ఏం చేస్తూ ఉంటాం? పిల్లల్ని
చూస్తూ ఉంటాం. ఎందుకని? పడిపోతారేమో. అలాగ ఎప్పుడు చూస్తారంట, ఎప్పుడు కాస్తాడంట మన దేవుడు. అటువంటి దేవుడిని కలిగి ఉండి కూడా మనం భయపడుతున్నామంటే ఇంకేం చెప్పాలండి? నిత్యము చూస్తాడంట, మనం నిత్యము కాస్తాడంట. నిత్యము చూసేవాడు, నిత్యము కాసేవాడు. రాడుంటే తీసిపడేస్తాడు బియ్యంలోంచి, మన కుటుంబంలో చెత్త ఉంటే తీసిపడేస్తాడు. కంగారు పడొద్దు, భయపడొద్దు. ఇచ్చినవాడు ఆయనే. ఏది మంచిదో ఏది చెడ్డదో ఏరేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే దేవుడు ఎన్ని ఇస్తాడు, ఏదొద్దో తీసేస్తాడు. నువ్వు త్యాగం చేయాలి, అది దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. త్యాగం చేయాలి. దేవుని చిత్తము ఏమైందో అది ఎరగాలంట. నిన్ను ప్రమాదంలో పడకుండా పరదేశి వరకు నడిపించడానికి నిత్యము నీకు కావలాగా ఉన్నాడంట. కాచే దేవుడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తానికి లోబడాలి. అపోస్తుల కార్యాలు పౌలుకి అక్కడ చాలా ప్రమాదం ఉందని, యెరూషలేము వెళ్ళొద్దని చెప్పినప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా? నేను దేవుని సువార్త ప్రకటించడానికి వచ్చాను, దేవునితో ఏకమై ఉండడానికి వచ్చాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. నేను దేవుని నామాన్ని ప్రకటించడమే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మరణ జరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కట్టగా ఇప్పివాడు ఎవడో లేడు, ఆయన ఇప్పగా కట్టేవాడు ఎవడో లేడు అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఇవ్వాలనుకున్నారా, ఏ మూల నుంచి అయినా సరే ఇవ్వగలుగుతాడు ఆయన. ఆయన వద్దనుకున్నాడా, నువ్వెన్ని ద్వారాలు తీసినా సరే అది రాదు మన దగ్గరికి. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, చేయాలనుకుంటే చేస్తాడు, వద్దనుకుంటే మానేస్తాడు. కానీ ఆయన చిత్తానికి లోబడి వారిగా మనం ఉండాలంట. అప్పుడు సాతాను నీ గృహంలోంచి పారిపోద్దంట, దయ్యం నీ గృహంలోంచి పారిపోద్ది, దురాత్మలు నీ గృహంలోంచి పారిపోతాయి. నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నువ్వు క్షేమంగా ఉంటావు. దేవుని చిత్తము నిన్ను కావలి కాయడమే. తెలుసా మీకు అసలే దేవుని చిత్తంలో ఉన్న అర్థం ఏంటండి? అన్ని దేవుని చిత్తంలో ఉన్న అన్ని భావాలన్నీ లెక్కేసుకొచ్చి ఈజీగొల్టు ఏముంటో తెలుసా? నిన్ను కావలా కాసేవాడు నేనే. అంతకంటే రక్షకుడు ఇంకేముంది? దేవునికి స్తోత్రం చెప్పండి. యేసులో ఉన్న పేరేంటండి? రక్షకుడు. అంటే నిన్ను కావలా కాయగేవాడు, నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు. నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఆయన ఎప్పుడు కూడా నీకు కావలా కాస్తూ నీకు రక్షకుడుగా నిలబడ్డాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక.